తన కోపమే తన శత్రువు అనే కవులన్న మాట తప్పే. అనేక మంది మానవులు ఈ భూమి మీద పుట్టుచున్నారు, జీవిస్తున్నారు, చనిపోతున్నారు. మనము పుట్టాము, మనకు వయసు పెరిగిందని సంబరపడి బర్త్డే చేసుకుంటాం. కానీ మనకు డెత్ డే కూడా దగ్గర పడుతుందని ఎంతమంది ఆలోచిస్తారు? మనిషి భూమి మీద దేని కొరకు బ్రతుకుచున్నాడో ఒకసారి ఆలోచించండి. ప్రతి మనిషి పొద్దున్న లేచిన దగ్గర నుండి తన శరీరాన్ని పోషించుకోవడానికి రాత్రి వరకు కష్టపడతాడు. దేని కొరకు? తన జానెడు పొట్ట కొరకేనని చెప్పక తప్పదు. మనిషికి 30, 40, 50, 60 సంవత్సరాలు వచ్చినంత వరకు తన శరీరాన్ని సుఖపెట్టాలని ఆలోచిస్తుంటాడు. ఇంకా జాగ్రత్తగా చూసుకుంటున్న తన శరీరము ఎప్పటికీ అలాగుననే ఉండిపోతుందా? 50, 60 ఏళ్ళు పైబడేసరికి కళ్ళు కనబడవు, చెవులు వినబడవు, పళ్ళు ఊడిపోతాయి, చర్మం ముడతలు పడి రోగాలు ఎక్కువైపోతుంటాయి. అంటే మృత్యువుకు దగ్గర పడుతుందని అర్థం. ఏ మనిషికైనా చివరకు పట్టే గతి ఇదే. మనిషి సంపాదించిన సంపాదనంతా దేని కొరకని ఒక్కసారి ఆలోచించినట్లయితే కోటి విద్యలు కూటి కొరకే అని మన పెద్దలు అన్నారు. ఈ లోకంలో సామాన్యుడైన పేదవాడు మొదలుకొని ఎంత చదువుకున్నవాడైనా కోటీశ్వరుడైనా తన సంపాదనంతా శరీరాన్ని పోషించడానికి అని చెప్పక తప్పదు. ఈ శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎప్పటికైనా ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. మీరు బ్రతికి ఉన్నప్పుడే లోకానికి, మీ వారికి మీరు అవసరం. చనిపోతే మీ బిడ్డలకే కానీ, స్నేహితులకే కానీ, ఈ లోకానికే కానీ చివరికి మీ వాళ్ళకే అవసరం లేదు. ఈ శరీరం శవంగా మారితే మనం ఉంటే కంపు అని మన వాళ్ళే ఈ శవాన్ని శ్మశానానికి తీసుకొని పోతారు. ఇంతకాలం ఎంతో వ్యయ ప్రయాసంతో పోషించిన ఈ శరీరం మీతో ఉంటానని మాట ఇవ్వగలదా? ఇవ్వలేదు సరికదా? ఎవరికి తెలియని సమయంలో చివరకు మీకు చెప్పకుండా మిమ్మల్ని మోసం చేస్తుంది. చాలామంది నా భార్య, నా భర్త, నా పిల్లలు లేదా అత్తమామలు, మా పక్కింటి వారు నాకు శత్రువులండి అంటారు. ఇంకా దేశంలోని రాజకీయ నాయకులైతే ప్రతిసారి మన పొరుగు దేశం మనకు శత్రువు అని చెబుతూ ఉంటారు. ఇకపోతే మన కవులు మానవ నీతితో తన కోపమే తన శత్రువు అన్నారు. ఇది కొంచెం నిజంగానే ఉంది, కానీ అంతా నిజం కాదు. ఎందుకంటే కామ, మద, మత్సరం, ఈర్ష్య, అసూయ, మోసం లాంటి అనేక ఘోరాలు, నేరాలు ఎక్కడి నుండి పుట్టుచున్నవి? ఈ శరీరం నుండి కాదా? రవి కాంచని స్థలమును కవి కాంచును అన్నారు. కవికి కోపం ఒక్కటే కనిపించింది, కానీ సకల కోరికలకు నిలయమై సకల నేరాలకు స్థానమైన కోపం ఒక్కటే కాకుండా సర్వ పాపాలకు కేంద్ర స్థానమైన మనం ధరించుకున్న మన శరీరమే మనకు శత్రువు. ఒక్క క్షణం ఆలోచించండి, అవునా కాదా? ఎందుకంటే మనం వద్దు, ఇది చేయకూడదు, తప్పు అన్న ప్రతి పనిని మన చేత చేయించి కనబడ్డ ప్రతి దానిని తినిపించేదాకా లేక అనుభవించేదాకా నిద్రపోనివ్వదు. ఏనుగును, గుర్రాన్ని లోబరుచుకునే మనిషి తన శరీరాన్ని లోబరుచుకొనకపోవడం దురదృష్టకరం. మనిషి ఈ ప్రపంచంలో పెద్ద చెరువునైనా ఇసుకతో పూడ్చగలడు, కానీ ఈ కడుపును మాత్రం పూడ్చలేడు. అది సాధ్యమైన పని కాదు కదా. పుట్టినప్పటి నుండి ఎన్ని వేల బస్తాల బియ్యం తింటున్నాం, ఎన్ని చెరువుల నీళ్లు త్రాగి ఉంటాం, ఎన్ని వందల కోళ్ళు, గొర్రెలు తింటున్నాం. ప్రొద్దున తింటే మధ్యాహ్నానికి ఖాళీ, మధ్యాహ్నం తింటే రాత్రికి ఖాళీ, రాత్రికి తింటే మరలా పొద్దున ఖాళీ. ఇలా మనిషి శవాన్ని గోతిలో కప్పెట్టేంత వరకు ఈ కడుపును కప్పుతూనే ఉంటాడు. ఇలా మనిషి తన జీవిత కాలమంతా ఈ శరీరం కొరకే ఆలోచిస్తుంటాడు తప్ప ఈ శరీరాన్ని నడిపిస్తున్న మహాశక్తి ఈ శరీరంలో దాగి ఉన్నదన్న సంగతి మనిషికి తెలియటలేదు. నేను అంటే శరీరమే అనుకుంటున్నాడే తప్ప నేను అనే ఆత్మ ఈ శరీరాన్ని నడిపింపజేస్తుందని ఎంతమందికి తెలుసు? మన మాటల్లోనే ఒక నిజాన్ని పలుకుతుంటాం. అది ఏమనగా నా చేయి, నా కన్ను, నా కాలు, చివరకు నా శరీరం అని అంటాం. అసలు నేను అంటే ఎవరు? నా ఇల్లు అంటే నీవు నివసించే గృహంలో నీవు వేరుగా ఉన్నావు అని అర్థం. నా శరీరం అంటున్నావు, ఇంతకీ నీవు అంటే ఎవరు? ఉదాహరణకు శ్రీను అనే వ్యక్తి మనతోనే తిరిగి చనిపోతే అతని శవాన్ని చూడడానికి వచ్చిన మనం శ్రీను చనిపోయాడు, మనకిక లేడు, శ్రీను పోయాడు అని అంటాం. శ్రీను శవం అక్కడే ఉన్నా శ్రీను లేడు అని అనగలుగుతున్నామంటే కారణం శ్రీను అనే పేరు శరీరానికి కాదు కానీ అతని శరీరంలో ఒకప్పుడు ఉండిన ఆత్మదా పేరు. నేను నీ ఆత్మ
తల నుండి కాలు వరకు మానవ జ్ఞానానికి, శాస్త్ర ప్రపంచానికి అందని సాక్షాత్తు పరమాత్ముని స్వరూపం ఈ శరీరంలో ఉంది. ఈ ఆత్మ ఎంత శక్తిమైనదంటే, ఆత్మ ఉంటేనే ఈ కళ్ళు, ఈ నోరు, ఈ చేతులు, మిగిలిన అవయవాలు అన్నీ పనిచేస్తాయి. ఈ శరీరాన్ని వదిలిన మరుక్షణం దాన్ని కాల్చిన లేక మట్టిలో పూడ్చిన నన్నెందుకు ఇలాగూ చేస్తున్నారని అనదు. అదే ఆత్మ ఉన్న మనిషిని అలా చేస్తే ఒప్పుకోడు. పదవుంటేనే మనుషుడు గొప్పవాడని ఎలాగంటామో అలాగే ఆత్మ ఉంటేనే ఈ శరీరానికి విలువ. కనుక ప్రియులారా, మనిషి పుట్టింది తినడానికి, చనిపోవడానికి అనుకుంటే జంతువు పుడుతుంది, తింటుంది, చనిపోతుంది. అలాగే అయితే జంతువుకు మనిషికి ఉన్న తేడా ఏమిటి? ఈ ప్రపంచంలో ప్రతిదీ మన కొరకే దేవుడు సృష్టించినప్పుడు అవన్నీ అనుభవిస్తున్న మీరెవరి కోసమో ఆలోచించండి. మనల్ని మోసం చేస్తూ మనతో ఉండని ఈ శరీరం కొరకే ఆలోచిస్తున్నాడు తప్ప తననైనా ఆత్మ కొరకు ఏ నరుడు ఆలోచించుట లేదు. ఇలాంటి ఆత్మజ్ఞానాన్ని బోధించిన ఒకే ఒక మహాత్యాగశీల 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఉద్భవించాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదో సంపాదించాలని కానీ, సంసార సుఖాలను అనుభవించాలని ఏనాడు కోరుకొనలేదు. కానీ ప్రజలకు ఈ మహాజ్ఞానాన్ని అందించుటలో తన ప్రాణాన్నే చివరి వరకు సమర్పించి చరిత్రకే శకపురుషునిగా లెక్కించబడి 3వ దినమున సమాధి నుండి లేచాడు. ఆయనే యేసుక్రీస్తు. ఈరోజు మనిషి తన శరీరాన్ని సుఖపెట్టాలని ఎంతటి నేరం చేయుటకైనానో వెనకాడుట లేదు. అయితే తన కోరికలను తీర్చడానికై నేరం చేసినప్పుడు ఈ చట్టమే ఊరుకోనప్పుడు మనం నేరం చేస్తే సృష్టికర్త అయిన దేవుడు ఊరుకుంటాడని మీరెలా అనుకుంటారు? మీరు ఈ శరీరంతో చేసిన పాపాలకు మీ శరీరం శిక్ష అనుభవించదు. ఎందుకంటే శరీరం మట్టి అయిపోతుంది కనుక వేదన అనుభవించేది ఆత్మ. అలాంటి అతి భయంకరమైన నరకం నుండి మీ ఆత్మను రక్షించి, మీ ఆత్మను స్వర్గానికి నడిపించి, మీ పాపముల నుండి విముక్తులనుగా చేయుటకై శిలువపై రక్తాన్ని అర్పించి రక్షించే నాథుడు క్రీస్తు యేసే పుట్టుక, ఆ పిమ్మట బ్రతుకుట, తరువాత చచ్చుట అనేది కథలుగా కొట్టి పారేయక మీ ముందున్న ప్రకృతిని పరిశోధనాత్మకంగా మెదడులోనున్న జ్ఞాన నేత్రాలతో చూచి ఆలోచించగలిగితే ఆ ప్రకృతి మీకు తెలియని ఎన్నో సంగతులు నేర్పించటానికి సిద్ధంగా ఉన్నది. కళ్ళకు కనబడిన వెంటనే కాల్చుకు తినాలని కాకుండా ఒక్క క్షణం మీ కళ్ళ ముందు కనబడే జీవి కొరకు ఆలోచిస్తే మహాజ్ఞానం అర్థమవుతుంది. మీ కళ్ళ ముందు నేలను ప్రాకే ఒక చిన్న గొంగలి పురుగు కొన్ని రోజుల తరువాత ఒక చిన్న గూటిలో నిద్రపోయి అందమైన రంగుల కలయికతో గాలిలో ఎగిరే సొగసుగల రెక్కలతో బయటకు వచ్చి మీకు కనిపిస్తుంది. మీరు ఆలోచించగలిగితే అన్నిట్లో ఉన్నది ఒకే ప్రాణం, కానీ శరీర ఆకృతులు మారిపోయాయి. నేలను ప్రాకే బ్రతుకు నుండి గాలిలో ఎగిరే జీవితాన్ని ఎలా పొందగలిగింది ఆ సీతాకోక చిలుక? ఇకపోతే మట్టిలో పడిన చిన్న విత్తనం, చింతపిక్క కుళ్ళిపోయి చచ్చిపోయి ఉన్న పాత రూపాన్ని పగులగొట్టుకొని మరో క్రొత్త రూపంతో నెమ్మదిగా మొలక, మొక్క, చెట్టు, మహావృక్షంగా తన ఆకారాన్ని మార్చుకొని మరో క్రొత్త జీవితాన్ని పొందగలుగుతుంది. ఎన్నో శాస్త్రాలు ప్రకృతిని చూసి నేర్చుకున్న నేటి మనిషి ఇంకా తన చావు పుట్టుకల వెనుక ముందు ఉన్న మహాజ్ఞాన సంగతులను తెలుసుకొనకపోవుట విచారకరం. నిజంగా ఒక పురుగు దాని తలకాయ ఎంత చిన్నదో అంత చిన్న తలకాయలో దాని మెదడు ఇంకెంత చిన్నదో మనం ఊహించగలము. అంత చిన్న మెదడుకే తన భవిష్యత్తును తెలుసుకొనగలిగినందంటే ప్రకృతిలోని సకల జీవరాశులన్నిటినీ కంటే ఎంతో ఉన్నతమైన ఈ మనిషి అందుకున్న మానవ మెదడు ఎంత గొప్పదై ఉండాలో ఇక్కడ గమనించమనవి. ఒక పురుగుకున్న కనీస భవిష్యత్ జ్ఞానం మనిషి మెదడుకు లేదంటే ఎంత దారుణం! ఇది చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ప్రపంచంలో మానవ మట్టి మెదడు నుండి పుట్టిన ఎన్నో గ్రంథాలున్నాయి. అవన్నీ మానవ జీవితకాలం మనుగడ కొరకేనని అర్థమగుచున్నది. వాటి మధ్య వాటిని తలదన్నే ఒక మహాజ్ఞానపు గని ది బైబిల్. చనిపోయిన తరువాత ఏ జీవితము లేదని మీరనుకుంటే ఈ భూమిలో పడిన విత్తనం కుళ్ళిపోయి మహావృక్షంగా లేచి ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారినప్పుడు చనిపోయిన తరువాత మరో జీవితము లేదని అంటే అది మీ వెర్రితనమే అవుతుంది. మనిషి అజ్ఞానాన్ని నమ్మి నీ బ్రతుకును ముక్కలు చేసుకొనక, నీ జీవితాన్ని అకస్మాత్తుగా ఆపివేయక, నీ కట్టె నీకు కన్నీరు మిగల్చకముందే నిజం తెలుసుకో.